ఏపీ ఉమ్మడి రాజధానిపై పొలిటికల్ వార్ కొనసాగుతుంది. వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను అటు ఏపీలో ఇటు తెలంగాణలో నేతలు ఖండిస్తున్నా 10 ఏళ్లలో రాజధాని నిర్మించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. 3 రాజధానులంటూ వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధానిని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంతవరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సార్, హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా కొద్ది రోజులు కొనసాగించాలి, మంచిదే. అలా జరిగితే కూడా మంచిదే. సార్, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తాము వైవి సుబ్బారెడ్డి. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే బేబీ అన్నం తప్ప రాజధాని పేరు చెప్పలేనటువంటి పరిస్థితి. నిన్న మళ్ళీ సిగ్గైనా ఉందా మీకు వైవి సుబ్బారెడ్డి గారు? కనీసం నువ్వు రాజ్యసభకు నామినేషన్ వేసావు, నీకు అర్హత ఉందా, తెలివి ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు అనుకుంటున్నారా, అమాయకులు అనుకుంటున్నారా? మీ కుటుంబానికి పిచ్చి ఉందని ప్రజలకి పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు, 3 రాజధానులు అనుకున్నాం, మాకు అధికారం లేదు, మేము చెయ్యలేం, దాన్ని పక్కన పెట్టేయండి, రేపు మళ్ళీ మేము ఇంకొక 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని గురించి అడుగుతామని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుంటే ఏమనాలి? అంటే ప్రజలని ఎంత అమాయకులుగా చూస్తున్నారు, ప్రజలని ఎంత పిచ్చి వాళ్ళుగా చూస్తున్నారు. ఒక్కసారి విఘ్నులైనటువంటి 5 కోట్ల మంది ప్రజలారా అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నారు. 3 రాజధానులతోనే కన్ఫ్యూజన్కి గురై గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగకుండా కోర్టుల్లో మళ్ళీ వాయిదాలకు వెళ్తూ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేయటమే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో హైదరాబాద్ రాజధాని అంటం వెనుక అసలు ఆలోచన ఏంటో వారు చెప్పాలి. 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ ఇస్తే దాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ సొంత క్యాపిటల్ నిర్మించుకోలేకపోయింది అన్న అప్రతిష్టే కాకుండా మళ్ళీ వెళ్ళి పక్క రాష్ట్రంపై ఆధారపడతామంటాం సబబు కాదు. మరి ఈరోజు కొత్త ఆ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయకపోగా మళ్ళీ చలో హైదరాబాద్ అంటాం, ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్లు అవుతుంది. సో కాబట్టి కొత్త కన్ఫ్యూజన్కి తెర తీయొద్దు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలి అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అనేక సందర్భాల్లో చెప్పాము. ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాజధాని కూడా అమరావతి. అది వైసీపీ వాళ్ళని అడగాలి. 5 సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నోళ్ళు 10 సంవత్సరాలు జరిగినటువంటి చరిత్రను మర్చిపోయి అడు చేసుకోవాల్సిన పని చేయకుండా ఈరోజు అడగటం అనేది రీఆర్గనైజేషన్ యాక్ట్కే వైరుధ్యం.